శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘమాసం ఈ రోజు 25వ రోజు. మాఘ పురాణమునందలి 25వ అధ్యాయం కళింగ కిరాతుడు మిత్రుల కథ గురించి మనం తెలుసుకుందాం. కృష్ణమద మహర్షి జఘ్నమునితో మరలా ఈ విధముగా పలికెను. ఓయి, మాఘమాస వ్రత మహిమను తెలుపు మరి ఒక కథను చెప్పెదను, సావధానముగా వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమునాచరించి పాప విముక్తుడు ఆగునంటూ ఈ కథ మనకు తెలుపును. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథామహిమను కూడా మనకు తెలియచేయును. భక్తి శ్రద్ధలతో వినుము అంటూ ఈ విధముగా పలికెను. పూర్వమొక కళింగ కిరాతుడు కలడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అతడు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెతుకుచూ అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని చూశాను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నదీ స్నానము చెయ్యవలయనని బయలుదేరుచుండెను. మార్గాయాసముచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరల ప్రయాణము చేయదలచెను. కిరాతుడు అతని చూచి వాని వద్దనున్న వస్త్రములు, ధనము మున్నగు వానిని అపహరింపవలయనని తలచెను. తన వారితో వచ్చి ఆ బ్రాహ్మణుని వద్దనున్నటువంటి అన్నింటినీ బలవంతముగా తీసుకొనుము అని పలికెను. ఓయి, నీవు దాచిన ధనము నిమ్ము, లేనిచో నిన్ను చంపుదును అంటూ కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడను, అయ్యా, నేను దరిద్రుడను, నా వద్ద ధనమేమీయూ లేదు అంటూ సమాధానమునిచ్చెను. వాని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుడిని ఖడ్గముతో నరికివేశెను. ఆ కిరాతుడు అచ్చటి మార్గమున ప్రయాణించు వారిని చంపి వారి వద్ద ఉన్నటువంటి నగలను, ధనమును దోచుకొనుచుండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాకుండా పట్టణ మార్గమున ప్రయాణించు వారిని కూడా దోచుకొని చంపుచుండెడివాడు. వానికి ధనమును సంపాదింపవలయనన్న కోరిక విపరీతముగా పెరుగుచుండెను. ఇట్టి కిరాతునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడిగా ఉండెను. అతడును కిరాతుని వలె అత్యంత క్రూరుడు, వంచనాపరుడు. బంగారపు నగలను చేయుచు దానిలో బంగారమును హరించెడివాడు. కిరాతుని బాటసారుల కడ దోచుకున్న నగలను పట్టణమున విక్రయించెడివాడు. కిరాతుడు కూడా మోసగించి నగలను అమ్మిన ధనమును అపహరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్నటువంటి నగలను అమ్మమని స్వర్ణకారమిట్టునకు ఇచ్చేవాడు. అతడును ఆ నగలను అమ్మి అందులో కొంత ధనమును తాను తీసుకొని మిగిలిన ధనమును కిరాతునకు ఇచ్చెడివాడు. వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడిగా ఉండను. అతడు కాముకుడు, పరశ్రీలాలసుడు, ధనవంతుడు, మోసగాడై ఉండెను. వాని తల్లి కూడా అట్టిది. భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛావర్తనురాలయ్యను. ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు, తల్లి వీరు ఇరువురునూ కాముకులు, స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. వాని తల్లి చీకటిలో కామాతురయ్యి తన విటుడు వచ్చి చోటికి పోయెను. చీకటిగా ఉన్న ఆ ఇంటి వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చును అంటూ ఆమె వానికై వేచియుండెను. అచ్చటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కాముకురాలైన తనకు అత్యంత ఇష్టురాలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలో ఉన్న తల్లి తాను కోరిన ఆమె అనుకొనెను. వాని తల్లియు కూడా ఆ చీకటిలో వచ్చినది తాను అనుకున్న విటుడే అని అనుకున్నది. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుగక తనకు కావలసిన వారే అనుకొనిరి. ఫలితముగా వారు ఇరువురును ఆ చీకటిలో కలిసిరి. సమాగమైన తరువాత వారి ఇరువురును ఒకరినొకరు గుర్తించి వాని తల్లి విచారపడెను. కొంతకాలమునకు మరణించి నరకమున చేరి శిక్షలను అనుభవించుచుండెను. కుమారుడు మాత్రం నిర్భయముగా నుండెను. పరశ్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపిన బ్రహ్మహత్య సువర్ణకారుడు నమ్మి కిరాతుడు బ్రాహ్మణుని వద్ద ధనమును దొంగలించి అది కిరాతునికిచ్చెను. సువర్ణకారుడిని నమ్మి ఇచ్చిన నగలలోని బంగారమును దొంగలించువాడు ఈ శూద్రుడు తల్లితో వ్యభిచరించిన గురుతుల్పగనుడు. ఈ ముగ్గురిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడును వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేయుచుండెను.
బ్రాహ్మణుడు ఒకటచే వారికి పౌరోహిత్యమును కూడా చేయుచుండెను. వీరి కలయికతో పంచమహాపాపము ఒకచోట చేరినట్లయ్యను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కళ్ళు త్రాగువాడు, క్రూరుడు, బంగారమును అపహరించినవాడు, గురుపత్నితో రమించినవాడు, వీరు 5గురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను. అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణునొకని చూచెను. ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలను ధరించి ఉండెను. లేడి చర్మము, దర్భలు చేతపట్టుకొని ఉండెను. గోవిందనామములు పలుకుచూ తీర్థయాత్రలు చెయ్యివాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడయ్యున్న వానిని చూసి, నీకెవరవు, ఎక్కడికి పోవుచున్నావు అంటూ అడిగెను. అతడును, నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పనిచేయువాడను అంటూ పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యానమగ్నుడయ్యుండి కనులు తెరిచి ఇట్లు పలికెను. ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినము. నీ యజమాని బ్రహ్మహత్య మున్నగు పాపములను చేసిన అత్యంత కిరాతకుడు, హింసాపరుడు, బంగారమును దొంగలించువాడు, వానికి మిత్రుడు, వారికొక శూద్రుడు మిత్రుడు, గురుతల్పగమనము చేసినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మతేజమును నువ్వు కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను తాకినను వాడును వారి వలె పాపాత్ముడగును. అట్టి వారితో మాటలాడక తప్పనిసరి అయినచో దర్భను చేతబట్టి మాటలాడవలెను. అట్లు చేసిన పాపములు నీకు అంటవు. నీవు అట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకుని పాపివైతివి. ఇట్టి నీతో నేను మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురుతల్పగమనము చేసినవాడు, బంగారమును దొంగలించువాడు, వీరితో స్నేహము చేసినవాడు, వీరు 5గురును కూడా అత్యంత పాపులే. ఇట్టి వారికెంత దూరముగానున్నా అంత మంచిది అంటూ వీరవ్రతుడు విశృంఖలనితో ఈ విధముగా పలికి మిన్నకుండెను. విశృంఖలను వీరవ్రతుని మాటలను విని భయపడను. ఓ జ్ఞాని, నన్ను దయతో రక్షింపుము. నాకు ఈ భయంకర పాపము నుండి విముక్తి ఎట్లు కలుగును? సర్వపాపహరణ క్షమమైనటువంటి ప్రాయశ్చిత్తమును తెలుపుము అంటూ వీరవ్రతుని ప్రార్థించను. వాని మాటలను విని దయాళువైనటువంటి వీరవ్రతుడు మునుపు మనువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తమును ఇట్లు చెప్పెదను వినుము. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు నీవు చెయ్యవలెను. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ భిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణమునచే ముక్తి కలుగును. స్నానము చేసినచో వచ్చేటువంటి పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములన్నీ పోవును. కావున 12 సంవత్సరములు పూర్తిగా కాని, సంవత్సరము పాటు గాని ప్రయాగ మాఘ స్నానమును ఆచరింపుము. ఆవు తినగా మిగిలిన బియ్యమును వండుకొని తినము. ఈ ప్రకారం 1 మాసము చెయ్యము అంటూ పలికెను. విశృంఖలను అట్లే అని అంగీకరించను. తన మిత్రులైన కిరాతాదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికి నీ ఆచరింపదగినది అంటూ చెప్పి పంపివేశను. విశృంఖలుడును వీరవ్రతునికి నమస్కరించి 12 సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసుకున్న తర్వాత నాకు ధర్మమును ఉపదేశింపకోరుదును అంటూ పలికెను. ఆ ధర్మము అప్పుడు చెప్పుదును అంటూ పలికెను. విశృంఖలుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును విశృంఖలని మాటలను విని భయమును పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమయ్యరి. వీరవ్రతుడు చెప్పినట్టుగా భిక్షాన్న భోజనము, మాఘమాస స్నానము చేసి పాప విముక్తులైరి. విశృంఖలుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయించు కాశీనగరము చేరి కొంతకాలం ఉండి ఆ తర్వాత ప్రయాగకు వెళ్లి మాఘమాస వ్రతమును ఆచరించను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము, ప్రయాగ స్నానము పాపనాశనము చేసిన ముక్తి కూడా నిచ్చును. విశృంఖలుడును వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తమును ఆచరించను. పాప విముక్తుడై వీరవ్రతుని వెదుకుచు నైమిసారణ్యమునకు పోయి వీరవ్రతునకు నమస్కరించి ఈ విధముగా పలికెను. వీరవ్రతుడు తనకు నమస్కరించిన విశృంఖలని లేవనెత్తెను. ప్రేమతో కుశలములడిగెను. 2 గడియలు ఆలోచించి అనంతరం ఈ విధముగా పలికెను. ఓయి, నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే దుష్ట సాంగత్య జనిత దోషము కూడా పోయినది. నీవు ఇప్పుడు బ్రహ్మ తేజస్సుతోనున్నావు. మంత్రపూతముగు జలముతో 3 దినములు స్నానము చేయింతును. నిరాహారముగా నీవు ఈ 3 దినములు ఇచ్చటే ఉండవలను.
అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవు అంటూ పలికెను. విశృంఖలనచే మంట జలస్నానము 3 దినములు చేయించెను. విశృంఖలుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను. వీరవ్రతుడు విశృంఖలనికి ఈ విధముగా ఉపదేశించెను. ఓయి, నిరంతరము సంతోషముగా నుండము, వేద మార్గమును అతిక్రమించరాదు, శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించవలను, వివాహము చేసుకొని గృహస్థ ధర్మమును ఆచరింపుము, ప్రాణిహింసను మానము, సనాతన ధర్మమును పాటింపవలను, సజ్జనులను సేవించవలను, సంధ్యావందనము మున్నగు నిత్య కర్మలను కూడా ఎలాంటి పరిస్థితులలో మానకుండా చెయ్యవలను, ఇంద్రియ నిగ్రహమును కలిగి ఉండుము, హరుని పూజింపుము, ఇతరుల అపరాధమును చెప్పకము అంటూ పలికెను. ఇతరుల వృద్ధిని చూసి ఏమాత్రమూ విచారపడకూడదు, పరస్త్రీలను తల్లివలే చూడవలను, చదివిన వేదములను ఎప్పుడూ కూడా మరవకూడదు, అతిథులను అవమానింపకూడదు, పితృదినమున శ్రాద్ధమును మానకుండా ఉండవలను, చాడీలను చెప్పరాదు, ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచున్నవలను, సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము, పెద్దలు చెప్పిన త్రిపుండ్ర ధారణము చేయుము, రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుని అర్చింపుము, తులసిమాలను ధరించి తులసీదళములతో లక్ష్మీనారాయణులను, బిల్వదళములతో పరమేశ్వరుడిని అర్చింపుము, హరిహరులను అర్చింపవలను, హరిపాద తీర్థమును సేవించుచు నివేదితాన్నమును భుజింపవలను, యతీశ్వరులను గౌరవింపవలను, తల్లిదండ్రులను సేవించవలను, నియమముతో మంత్రానుష్ఠానము చేయవలను, కామ క్రోధాది శత్రువులను జయింపవలను, మాఘస్నానమును ఎలాంటి పరిస్థితులలో కూడా మానకుండా చెయ్యవలను, మనస్సును అదుపులో ఉంచుకొనము, చిత్తశుద్ధితో వ్రతాధికమును ఆచరింపుము అంటూ వీరవ్రతుడు విశృంఖలనకు ధర్మ ప్రశస్తిని ఆచరణ విధానమును సాయంకూలముగా చెప్పెను. విశృంఖలుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించను. గురువు అనుమతి నుండి మరలా కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించను. మాఘస్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను పుత్ర పౌత్రులను పొంది సుఖముగా నుండెను. ఆ తర్వాత ఒకనాడు అతను మరణించి ముక్తిని పొందెను. 25వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.